ఎందుకంటే మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటే ఆదోనిని గౌరవంగా చూసుకున్నట్టుగా భావిస్తాను నేను. ఈ నెల గుర్తు చేసుకుని కూర్చోరా, వాళ్ళకి అడ్డవరావు, కూర్చో. ఈ నెల 16వ తారీఖున ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఏమిటది? మన ప్రియతమ ప్రధానమంత్రి, భారతదేశాన్ని సురక్షితంగా పాలిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు కర్నూలు వస్తా ఉన్నాడు. నేను 2019లో కర్నూలుకు ఎంపీగా పోటీ చేసిన బీజేపీ వైపు నుంచి. అప్పుడు చిత్తుగా ఓడిపోయాను కూడా, అది వేరే విషయం. 2019లో నేను ఎన్నికల టైంలో నేను క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు కర్నూలుకి నా ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చారు. అప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి, కానీ అప్పుడు నా ప్రచారం కోసం వచ్చినాడు. మొన్న ఆదోనికి నా ప్రచారానికి 2 పెద్ద మనుషులు వచ్చినారు. ఎవరు? ఒకరు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఒక హెలికాప్టర్ వేసుకొని దిగాడు డబడబడబడబా అని. ఇంకొక ఆయన జగత్ ప్రకాష్ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంటే ఈ దేశం మొత్తానికి అధ్యక్షులు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎట్లాగో, అలా భారతీయ జనతా పార్టీ మొత్తం దేశం మొత్తం ఉందంటే దానికి అధ్యక్షులు ఎవరంటే జగత్ ప్రకాష్ నడ్డా. వాళ్ళిద్దరూ వచ్చినారు. అలా అప్పట్లో ఎవరు వచ్చినారు? నరేంద్ర మోదీ గారు అప్పుడు డబడబడబా లైట్ వేసుకుని వచ్చినాడు అప్పట్లో. తర్వాత ఆయన ఎప్పుడు కర్నూలు రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కర్నూలుకి వస్తా ఉన్నారు ఆయన. అప్పుడంటే ఎందుకు వచ్చినాడు? బర్సర్దికి ఓటేయండి, బర్సర్దికి ఓటేయండి, బర్సర్దికి ఓటేయండి అని చెప్పడానికి వచ్చినాడు. దేనికి వచ్చేటప్పుడు? మా క్యాండిడేట్ నిలబడ్డాడు, ఓటేయండి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? జిఎస్టీ అంటే ఏంటి? ఏమా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వదు. ఒక పని మీద వస్తున్నాడు, నేను ఒకటి చెప్తాను, అట్లా గుర్తు పెట్టుకొని ప్రజలకి చెప్పాలి, ఈ మహిళలకి చెప్పాలి. నరేంద్ర మోదీ గారు కర్నూలుకు వస్తుంది ఒకే ఒక్క మాట చెప్పడానికి. ఏం మాట చెప్పడానికి? మార్కెట్లో అన్ని వస్తువుల ధరలని తగ్గించాము, మార్కెట్లో అన్ని వస్తువుల ధరలని తగ్గించాము అని చెప్పడానికి కర్నూలు వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, స్టార్ట్. దేనికి వస్తున్నాడు నరేంద్ర మోదీ? చూడు, ఒకరు ముందు పొడవు చెప్తున్నారు, కొద్దిగా చెప్తున్నారు. జనగణమన పాడతాం మనం. ఎలా కోరస్ కరెక్ట్ గా మొదలై కరెక్ట్ గా ఎండమ్మా, అలాగే అదా. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటి కరెక్ట్ గా నేర్చుకొని ప్రజలకు చెబితే చాలు. ఎందుకంటే ఆయన అంత శ్రమపడి వస్తువుల ధరలన్నీ తగ్గినాయి అని చెప్పడానికి వస్తున్నాడు. తన చెప్పడానికి వస్తున్నాడా వద్దు? అదా ధర అన్ని వస్తువుల ధరలు తగ్గినాయి. సులభంగా ఉందా మీకు? ఇప్పుడు స్టార్ట్. బాగా చెప్పారమ్మా. మళ్ళీ స్టార్ట్ స్టార్ట్. ఈ మొక్క చెప్పడానికి మీరు అనుకోవచ్చు, సార్ ఇది మేమే చెప్తాం, దానికి నరేంద్ర మోదీ వచ్చి చెప్పాలనా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అనిపిస్తుంది మీకు?
ఈ మొక్క చెప్పడానికి ఆయన చెప్పడం, ఆయన రావడం, మేమంతా బస్సులు వేసుకుని పోయేది. మా తలనొప్పి ఏది సార్ ఇదంతా. ఆ మొక్క నేనే చెప్తున్నా అంతే కదమ్మా. ధరలు తగ్గింది ఎప్పుడు? గత నెల 22వ తారీఖున దసరాకి ధరలు తగ్గిపోయింది. కానీ మీరు ఇప్పటిదాకా చెప్పలే కదా. చెబితే ప్రజలకు అర్థం కాలే కదా. అందువల్ల ఆయన కోపం వచ్చింది. ఆయన లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చెప్తలేదు. ఊరికే ఆర్పీలు ఉన్నారు, విఏఓలు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా చెప్తలేదు. నేనే వచ్చి చెప్తానని నరేంద్ర మోదీ గారు తీరా బండి అని. ఏం బండి ఆయనకి? ఆయనకు పెద్ద ఫ్లైట్ ఉంటుంది. నరేంద్ర మోదీ గారికి పెద్ద ఫ్లైట్, ప్రభుత్వం యుద్ధ విమానం ఒకటి ఉంటుంది. దాన్ని వేసుకొని వస్తున్నాడు. వచ్చి మీటింగ్ పెట్టి చెప్తాడు. సరే, ఆయన చెప్తాడు, బానే ఉంది. ఇదే మొక్క చెప్పేసి దిగేస్తాడా? ఇక దీనికి సంబంధించిన వాటి అన్నిటినీ చెప్తాడు. చెప్పేటప్పుడు మీకు కూడా కొన్ని విషయాలు చెప్తానమ్మా. ఈ ధరలు తగ్గినాయి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు చెప్తాను. ఏమేం ధరలు తగ్గినాయి అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. మొదటిది, ఈ ధరలు తగ్గడానికి ఇంత సీరియస్ గా తీసుకోవాలన్నా తీసుకోవాలి. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టిలేము. మీకంతా ఊహ తెలిసింది ఏ సంవత్సరంలో? మీరంతా 10వ తరగతికి వచ్చేటప్పటికి ఊహ తెలిసింది అనుకున్నాం. 5వ తరగతి 10వ తరగతి మీకు ఊహ తెలిసి ధరలు అని తెలిసేటప్పటికి 20 ఏళ్ల కింద, అంతేనా? 20-25 కొంతమంది తప్ప 20-25 సంవత్సరాల కింద ధరలు తెలిసింది మనకి. 20 ఏళ్లుగా మీకు ధరలు తగ్గినాయి అనేది ఎప్పుడో తెలిసిందా? ఎవరన్నా చెప్పినారా? ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా, ఎంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా ఏ రోజు కూడా ధరలు తగ్గలే. అంతేనా? ఒకప్పుడు మీరే ఇంట్లో వంట చేసుకోవడానికి వంట నూనె కోసం పోయి కొనేటప్పుడు నూనె ఎంత ఉంటుండే? ఎంత ఉండే అప్పుడు? 5 రూపాయల. ఇప్పుడు ఎంత? ఎక్కడ 50 రూపాయలు, ఎక్కడ 150 రూపాయలు. పోనీ మిగతా వస్తువులు బజార్లో మీరు చొక్కా కొనుక్కోండి, బట్టలు ప్యాంటు కొని చొక్కా కొట్టి పిల్లల కోసం, మీరు బట్టలు కొనుక్కోండి, మీరు చీరలు కొనుక్కోండి, ఇంకోటి కొనుక్కోండి, లేదా ఇంట్లో టీవీ కొనుక్కోండి, ఓ ఏసీ కొనుక్కోండి, ఏసీ అక్కడ సైకిల్ కొనుక్కోండి, ఓ బైక్ కొనుక్కోండి. వీటన్ని ధరలు పెరగడమే వస్తుందా, తగ్గిందా ఎప్పుడన్నా? మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ధరలు పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గలేదు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనం ఈ రోజు మన కళ్ళతో చూస్తా ఉన్నాం, ధరలు తగ్గినాయి అన్నది. ఇది శుభవార్త కాదా? మనం దీని గురించి చెప్పుకోవాలన్నా లేదా? ఎందుకంటే మన జీవితంలో అట్లాంటి అద్భుతమే జరగల. ధరలు పెరగడం మామూలు, ధరలు తగ్గడం అన్నది అద్భుతమే కదా ఈ కాలంలో. కాబట్టి ఇటువంటి అద్భుతం ఇప్పుడే జరిగింది. కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాలి. ఏదైనా అద్భుతం జరిగింది అనుకోండి కదా, రామజల పూర్తి నిండిపోయింది, మాట్లాడుకుంటామా లేదా? అవునా కదా? ఇంకేదన్నా అద్భుతం జరుగుతుంది,
పార్థసారథి ఎమ్మెల్యే అయినాడు, అద్భుతం. మాట్లాడుకుంటారా లేదా? బాగా మాట్లాడుకుంటావా, కొంచెం మాట్లాడుకుంటావా? బాగా మాట్లాడుకుంటాం. అలాగా ఏదైనా అద్భుతాలు జరిగినప్పుడు ఊరిలో చర్చ ఉంటుందా లేదా? మనం మాత్రమే మాట్లాడుకోవాలన్నా, చివరి స్థాయి వరకు మహిళలంతా మాట్లాడుకోవాలన్నా? ఇంట్లో వస్తువులు తగ్గడం మహిళలకు ఎక్కువ అవసరమా, మగవాళ్ళకి ఎక్కువ అవసరమా? కాబట్టి మహిళలకు ప్రతి ఒక్కరికి పిలిచి 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 చెప్పాలి. పొరపాటున నువ్వు పోయి మీటింగ్ పెట్టుకొని మీకు తెలుసా ధరలు తగ్గినాయి అనుకోండి, ఓ పోమ్మా నువ్వు చెప్తానే ఉంటావు, ఏరుకోడు పొద్దున్న లేస్తే నీకు ఇదే పని, ఏదో మీటింగ్ పెడతావు చెప్తావు, మీటింగ్ పెడతావు చెప్తావు. ఇంతేనా చెప్పేది వాళ్ళు? నా కర్మ కాబట్టి నీకు దొరికిపోయాను. నువ్వు పిలిచినప్పుడు అంతా సచ్చినట్టు రావాలి. నేను కూర్చోమంటే కూర్చోవాలా, హాజరు అంటావు, ఆబ్సెంట్ అంటావు కదా, లేకపోతే నీకు లోన్ రాదంటావు, నేను చెప్పి వినాలంటావు. నీకైతే సరిపోయింది కదా అని వాళ్ళు వినరు. నువ్వు ఏమి చెప్పినా వినరు. నువ్వు సూర్యగణ అని చెప్పు, అది చెప్పు ఏమి చెప్పినా వినరు కదా. మీకంటే అందువల్ల నేను చెప్తే ఇంకొంత వింటారేమో, కమిషన్ చెప్తే ఇంకొంత వింటారేమో భయాన్ని. కానీ ప్రధానమంత్రి వచ్చి చెప్తే అర్థం, నువ్వు నేను అబద్ధం చెప్పాము అనుకోవచ్చు, ప్రధానమంత్రి విమానం వేసుకొని వచ్చి అబద్ధం చెప్తాడా? అందువల్ల ప్రధానమంత్రి ఇక్కడికి వస్తా ఉన్నాడు. ప్రధానమంత్రిని మేము నేరుగా చూసామన్న వాళ్ళు చెయ్యొద్దండి. చూడలేక ఎవరు చూడలేదు. వీడియో చూడటం కాదు, వీడియోలో చూసా అట్లా కాదు. నేను కూడా వీడియోలో శ్రీదేవిని చూసిన, అది కాదు కదా. నేరుగా చూసినావా లేదా అన్నది కదా ముఖ్యం కదా. అట్లా కాదు, నేరుగా ప్రధానమంత్రి మనం ఎప్పుడు చూడలేదు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రధానమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రి. నరేంద్ర మోదీ అన్నవాడు మామూలు మనిషి కాదు, ఒక కారణ జన్ముడు. మనం కూడా పుట్టినాం. మనం పుట్టిన తర్వాత ఎవరికి సేవ చేశాము? 24 గంటలు ఆ మొగుడికి, పిల్లలకి, కుటుంబానికి, అత్తలకి, మామలకి, అమ్మలకి, వీళ్ళకి సేవ చేయడానికి సరిపోయింది జీవితం అంతా. అంతేనా? మనం దేశానికి ఏమైనా సేవ చేశామంటే చేశాం, కొంచెం చేశాం, తప్పదు కాబట్టి. కొంచెం అప్పుడప్పుడు జనగణమన పాడినప్పుడు లేచి నిలబడుకొని గట్టిగా, అంతే మనం చేసిన సేవ. కానీ నరేంద్ర మోదీ గారు చూడండి, కుటుంబాన్ని వదిలిపెట్టి పెళ్ళయిన తర్వాత కూడా నాకు ఈ కుటుంబం అడ్డమవుతుంది, ఈ దేశానికి సేవ చేయాలంటే ఈ కుటుంబం అడ్డమవుతుంది అని కుటుంబాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ఈ దేశం కోసం ఇంతకాలం సేవ చేస్తున్న వ్యక్తిని మీరు కళ్ళతో ఎప్పుడన్నా చూశారా అని అడుగుతా. గుజరాత్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి. చూడండి, ఒకసారి సీఎం అయిన తర్వాత మళ్ళీ సీఎం అవుతారా? బాగా కష్టపడితే తప్ప సాధ్యం కాదు. బాగా కష్టం. పోనీ 2 సార్లు గెలిచాడు, 3వసారి గెలుస్తారా? సీఎంగా బాగా కష్టపడితే గెలుస్తారు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గుజరాత్ ప్రజలు నువ్వే మా ముఖ్యమంత్రి అని ఏరి కోరి ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆయన గొప్పవాడై ఉంటాడు. కూడా 4 సార్లు అంటే 20 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆయన సీఎం.
అంతటితో అయిపోయిందా? అప్పటికే చేతులు ఎత్తేస్తారు చాలా మంది, చేతులు కాళ్ళు కూడా ఎత్తేస్తారు, తీసేయండి రా. మళ్ళీ ప్రధానమంత్రి ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి ఇప్పుడు ప్రధానమంత్రి. ఇట్లాంటి వ్యక్తి అసలు భారతదేశంలో ఎప్పుడన్నా పుట్టినాడా? మనం ఎప్పుడో చూసాం. ఒకసారి ముఖ్యమంత్రి అయిపోతే సాలు బాబు అని ఇంటికి పంపించేస్తాం మనం కదా. 2019లో ఒక పెద్ద ఆయన్ని నువ్వు మాకు సీఎం ఉండాలని మనమే ఎన్నుకొని 2024 వచ్చేసరికి సాలు నాయన నువ్వు నీ దండరావు అని ఇంటికి పంపించేస్తాం. అట్లాంటిది 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆ రోజు మనం ఎంత గర్వపడినాం. ఈ రోజు ఈ మాత్రం మనం భారతదేశంలో సురక్షితంగా ఉన్నాము అంటే భారత సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ అన్న విషయం మనకందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కర్నూలుకు వస్తే మనం వెళ్ళి మోదీ గారిని చూడగలమా? నేను మోడీని చూడాలని మీలో ఎవరికో ఐడియా వచ్చింది. ఎక్కడికి పోతారు? ఢిల్లీ కూడా వెళ్ళిపోయినారు. కనబడతాడు ఆయన? కలవడం సాధ్యం అవుతుందా? కళ్ళతో చూడడం సాధ్యం అవుతుందా? సాధ్యమే కాదు. కాబట్టి మన ఏరియాకి, మన ఊరికి వస్తున్నప్పుడు కళ్ళతో చూడడం ఒకటి, మన ప్రాంతానికి వచ్చినప్పుడు, మన ఇంటికి, మన జిల్లాకు వచ్చినప్పుడు ఆయనకు సరైన విధంగా స్వాగతం పలకాల్సి ఉందా లేదా? అందువల్ల 16వ తారీఖున అది మనకు ఒక పెద్ద పండగ లాంటి, ఒక దసరానో, ఒక దీవాలో, మొహరమో, రంజానో లాగా అదొక పండగ మనకి. ఆ పండగను బలంగా జరుపుకోవాలి. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కూడా కాదు. ఆయన భారతదేశ ప్రధానమంత్రికి పార్టీలు ఉంటాయా? నువ్వు బీజేపీ, నువ్వు టీడీపీ, నువ్వు జనసేన, నువ్వు వైసీపీ ఇట్లా ఉంటాయా? ప్రధానమంత్రికి పార్టీలు ఉండవు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. మన ఇంటికి వచ్చేటువంటి పెద్ద గౌరవించదగ్గ వ్యక్తి. కాబట్టి మనం అందరూ కూడా వేల సంఖ్యలో పోయి ఆదోని నుంచి ఆయన్ని స్వాగతం తెలిపి చప్పట్లు కొట్టి కండ్లతో చూసి ఆయన ఏం చెబుతాడో విని వెనక్కు రావాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కాదు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా, కూటమిలో ఉన్న పార్టీలు ఎట్లాగో వస్తాయి, టీడీపీ, బీజేపీ, జనసేన, ఇవి ఎట్లా వస్తాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావాలా, కమ్యూనిస్టులు రావాలా, ఎంఐఎం వాళ్ళు రావాలా, ఇంకో అందరూ రావాలా ఆయన స్వాగతం చేయడానికి. నిజమా కాదా? తల్లి? మీరు కూడా చెప్పాల్సిన అంశాన్ని మీకు చెప్తా. కాబట్టి పోనీ మిమ్మల్ని, మహిళల్ని ముఖ్యంగా మీకు గుర్తుండాలి కదా, మీరు మీరు కళ్ళతో చూసినటువంటి పెద్ద నాయకుడు. ఇక్కడ కొంతమంది, మా తాత ఉండే ఒక ఆయన, మా ఫాదర్ ఉండే ఆయన ఎప్పుడు చెప్తాను, నేను ఇందిరాగాంధీని చూశాను రా, మా ఊరికి వచ్చిందా. మీరు మీ ఫాదర్స్ని, ఫోర్ ఫాదర్స్ అడగండి, వాళ్ళు కూడా చెప్తారు.
మేము అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి చూసాము. ఇంకా పెద్దవాళ్ళు అయితే మేము మహాత్మా గాంధీని చూసాము, నెహ్రూని చూసిన. మీరు, మీ ఆయన, మీ పిల్లలు, మీ పెద్దవాళ్ళు అందరూ కూడా సభకు రావాల్సిందిగా, నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడం కాదు, ఏదో కుక్కి ఏదో దీంట్లో తీసుకెళ్తామా, అబ్బాయి సమస్య లేదు. మంచి బస్సులు పెట్టి చాలాసార్లు పెద్ద పెద్ద మీటింగ్లకి వెళ్తే అవుతుంది, పోతాము, వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్లు అవుతాయి, దెబ్బలు అవుతాయి, అట్లాంటివన్నీ ఏమి జరగకూడదని కేవలం బస్సులు మాత్రమే పెట్టినాం. బస్సుకు 60 మంది మాత్రమే, కుక్కి నిలబడి కూర్చోబెట్టి ఏం లేదు. బస్సుకు 60 మంది శుభ్రంగా చక్కటి టిఫిన్ పెట్టి, చక్కటి భోజనం పెట్టి, మధ్యలో ఆపండి అంటే ఆపేసి టీ తాపించి, బిస్కెట్ కూడా తినిపించి, అక్క బిస్కెట్ కూడా తినిపించి, మళ్ళీ శుభ్రంగా తీసుకొని వచ్చి ఇంట్లో వదిలిపెడతాము కదా. మీ ఆయనకి చెప్పండి, అల్లుడిని చూసుకున్నట్టు చూసుకుంటాము. అర్థమైందమ్మా? ఎందుకంటే ఒక తీపి జ్ఞాపకాన్ని మీకు వదిలిపెట్టాలా అని ఆలోచన. ఇది మీటింగ్కి తీసుకెళ్ళడం కాదమ్మా. మీటింగ్కి తీసుకెళ్ళాలి ఇంత చెప్పాలా నేను? మీ హ్యాపీ చెప్పి కమిషన్ చెప్పి అందరిని తీసుకొచ్చి మీటింగ్ వచ్చేయండి అంటే మీకు తప్పదు కాబట్టి పిల్లలు వచ్చేస్తారు మీటింగ్. నేను ఒక మీటింగ్ తీసుకొని పోవాలని నాకు కోరిక లేదు. మొత్తం ఫ్యామిలీ ప్యాక్. ఇదే మీటింగ్ అయిన తర్వాత న్యాయం చెప్తారు, నన్ను ఎక్కడ బయటికి తీసుకోండి, నిన్నే తీసుకెళ్ళొచ్చాను అన్నలాగా. కుటుంబాన్ని బయట తీసుకుని అన్నే తీసుకెళ్ళాము అని ఖర్చు లేని పని. ఏమా, ఈ విషయాన్ని మీరు కాదు, మీ కింద ఉన్నటువంటి గ్రూప్ లీడర్లు, గ్రూప్ లో ప్రతి ఒక్కరికి కుటుంబ ప్యాకేజీ ఇది. అర్థమైనా? ఓన్లీ మహిళలే కాదు, ఫ్యామిలీ రండి, పిల్లలతో హాయిగా రండి. ఇంకా యంగ్ పిల్లలు ఉంటాయి, ఇప్పుడు కూడా చూడండి అమ్మా, యంగ్ పీపుల్ని తీసుకొని రా. ఇట్లాంటి సమావేశాలకి ఒక మహానుభావుడిని చూపించాలనుకున్న ఒక మంచి ఈవెంట్ చేస్తున్నప్పుడు యువకులు లేదా యువతులు అంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళ జ్ఞాపకాలు చాలా కాలం వరకు బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి యంగ్ పీపుల్ని తీసుకొని రండి. మీ మహిళల వాళ్ళ పిల్లలు యంగ్ పీపుల్ని తీసుకురండి. మామూలుగా మనం వదిలేస్తాం వాళ్ళని వదిలిపెట్టి ఏదో మన మీటింగ్ అనగానే ఆ ముసలి మూతక కాళ్ళు చాపుకొని కూర్చొని కూర్చోలేక నానా బాధలు పడేవాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చామో వాళ్ళకు తెలీదు, ఎందుకు తీసుకుపోయామో మనకు తెలీదు. ఏమ్మా వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారని ఎక్కిచ్చేసి వాళ్ళని ఎక్కిచ్చేసి కదా, మధ్యలో వాళ్ళ ఒంట్లో వాళ్ళే కూడా పోయి ఇవన్నీ అవి జరగదు. యంగ్ పీపుల్ తీసుకుని రండి, ఫ్యామిలీస్తో రమ్మన, ఏం ఇబ్బంది లేదు. రెండోది, ఇంతకుముందు నేను వీళ్ళంతా మీకు ఏం చెప్పేది, మీకు టార్గెట్, మీకు ఓవరకు ఒక బస్సు ఇస్తాము, ఆ బస్సులో ఎక్కించుకొచ్చేయండి, అంతే కదా. నీకు ఒక బస్సు, నీకు ఒక బస్సు, నీకు విలేజ్కి ఒక బస్సు, నీ ఆర్పీ కదా నువ్వు ఒక బస్సు, నీకు ఒక బస్సు, నాకు ఒక బస్సు, అంతే. ఇంతేనా? ఈ ఈవెంట్ అలా కాదు. ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇస్తాం. ఫ్యామిలీ ప్యాక్ కదా ఇది. మీరు మోటివేట్ చేసేదాన్ని బట్టి, ఇప్పుడు నేను 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మోదీని చూడాలని మీకు అనిపించిందా లేదు చెప్పండి అమ్మా? అనిపించిందా లేదా?
మీరు వాళ్ళకి అలాగే చెప్పారనుకో, నేను చెప్పేది ఇప్పుడు నేను మాట్లాడేదంతా వీళ్ళు సోషల్ మీడియాలో పంపించేస్తారు, సరదాగా ఆయన లైవ్లు పెట్టినారు, అవన్నీ వినేస్తుంటారు జనాలు. మీరు చక్కగా ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇస్తాను. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆడ ఈడ అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళందరూ 10,000 నేను చెప్పినాను. నా నియోజకవర్గం నుంచి 30,000 మందిని తీసుకుని వస్తానని చెప్పాను. ఎందుకంటే నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అది. ఆయన్ని చూపించడం, ఆయన మాట్లాడుతుంటే మీరు చూడటం, కుటుంబాలు చూడటం, మీరు స్ఫూర్తి పొందడం. నేను రాజకీయాలకు ఎలా వచ్చానో మీకు చెప్తాను చూడండి అమ్మా. నేను ఒక డాక్టర్ని. ఇక సరదాగా టైం ఉంది, ఓపిక ఉందా? వింటారా? తెలుసుకోవాలందా? నేను ఒక డాక్టర్ని, బ్రహ్మాండంగా హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలాగే టయానికి టీ, టయానికి సమోసా, హాయిగా తిని ప్రశాంతంగా ఉన్నవాడిని. ఒకసారి 2017లో నరేంద్ర మోదీ గారు